దేవునితో మనుషులతో పోరాడి గెలిచేవాడు ఎవడో? ప్రార్థనలో మోకరించగలిగినవాడే. నువ్వు కనీసం తిండిని జయించలేవు, ఒక రాత్రి నిద్రను జయించలేవు, ఒక ఆశను జయించలేవు, ఒక కోరికను జయించలేవు, పాపిష్టి నీచ నికృష్ట దౌర్భాగ్య లక్షణాలే జయించలేవు. మహిమగల దేవుని చిత్తం ఎలా గెలుస్తావు? ఆయన మనసు ఎలా గెలుస్తావు? ఆయనకు హృదయాన్ని ఎలా గెలుస్తావు? ఆయన చిత్తాన్ని ఎట్లా గెలుస్తావు నువ్వు? దేవుని వాక్యపు అద్దములో మనం చూసుకుంటే బాధ అనిపిస్తుంది మనకి. మోకరిస్తే, కన్నీరు కారిస్తే, ప్రార్థన చేస్తే, చేతులెత్తితే, మొరపెడితే ప్రభు మనస్సును గెలుచుకునేదాకా, ప్రభు హృదయాన్ని గెలుచుకునేదాకా మోకాళ్ళు దిగని, కన్నీరు ఆపని, ఒక రోదన నీ దగ్గర లేకపోతే, ఒక కన్నీటి అనుభవం లేకపోతే నువ్వు ఇజ్రాయేలుగా ఎప్పుడు మార్చబడతావు? యాకోబు విరిగిపోవద్దా? ఇప్పుడు అదొక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కాదు. యాకోబు ఇజ్రాయేలుగా మారిన తర్వాత అతడు కుంటూ తిని నడిచాడట.